మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహితనము తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా బడిబడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా బడిబడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహితనమున తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహితనమున తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. ఈ రోజున నిన్ను నన్ను పాపానికి దాసులుగా చేయాలనే అపవాది యొక్క కుట్ర, అదొక కుట్ర అన్నమాట. నువ్వు బాగా చదువుతున్న నిన్ను, బాగా సేవ చేస్తున్న నన్ను, బాగా పాటలు పాడుతున్న నిన్ను, మంచిగా పరిచర్య చేస్తున్న నిన్ను, దశమ భాగము ఇచ్చుచున్న నిన్ను, లేకపోతే పరిచర్యలో బలంగా నిలబడుతున్న నిన్ను, లేక ఒక మంచి వాయిద్యకారుడిగా ఉన్న నిన్ను, లేక ఒక మంచి తబలాయిస్టుగా ఉన్న నిన్ను, లేక ఒక మంచిగా దేవుని పరిచర్యలో ఘనంగా ఉన్న నిన్ను ఏదో ఒక విధంగా పట్టుకోవటానికి వాడు గాలం వేసి మానవులందరినీ ఏం చేశాడు? గుచ్చి లాగుతున్నాడు. నీకు కూడా ఒక అమ్మాయి అనే ఎరేశాడు. నీకు కూడా నిన్ను చేయనివ్వడు. సేవ చేసేవాళ్ళని సేవ చేయనివ్వడు, పాట పాడేవాళ్ళని పాట పాడినివ్వడు, దశంభాగం ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వడు. ఏంటంట? ఇచ్చేదాన్ని అనేలాగా తిరుగుబాటు చేస్తాడు, చేపిస్తాడు. వాడు ఆది నుండి ఎవరు? నరహంతకుడండి. వాడు ఆది నుండి నరహంతకుడే. నిజముగా నేను క్రీస్తు ప్రభు దగ్గర రాకమునుపు అప్పుడే అపవాది నన్ను అనేకమైన పాపములకు ఏం చేశాడు? దాసుడిగా
చేసేసాడు. కళ్ళుకు దాసుడిగా చేశాడు, సారా తాగడానికి దాసుడిగా చేశాడు, చుట్ట తాగడానికి దాసుడిగా చేశాడు, సిగరెట్లు బీడీలు తాగటానికి దాసుడిగా చేశాడు, బూతులు మాట్లాడటానికి దాసుడిగా చేశాడు, చిన్నపిల్లలతో సిలుపు పనులు చేయడానికి దాసుడిగా చేశాడు, దొంగతనాలు చేయడానికి దాసుడిగా చేశాడు, రకరకాల వ్యసనాలకు దాసుడిగా చేశాడు, శాలల్లో ఉన్న గడ్డి, శాలలో ఉన్న కాయలు తీసుకురావడానికి, దొంగతనం చేయడానికి దాసుడిగా చేశాడు. అంటే ఒక రకంగా నా కాళ్ళు చేతులు ఏం చేశాడు వాడు? ఎరగొట్టేసేసి ఇక నువ్వు సత్యమందు ఏమవకూడదు, నిలబడకూడదు, ఒక నీతిలో నిలబడకూడదు, నువ్వు సత్యమందు నిలబడకూడదు. నీ కాళ్ళు ఎరగొట్టా, నీ చేతులు ఎరగొట్టా, నీ రెక్కలు ఎరగొట్టా, నిన్ను పాపమునకు దాసుడిగా చేశాను అని బలంగా రుజువు చేశాడు. నేను పాపానికి దాసుడిని ఒకప్పుడు, నేను భయంకరమైన స్థితిలో బ్రతికిన పాపిష్టి, పాపులలో మొదటి వాడను, పాపమునకు దాసుడైపోయాను. కానీ యేసయ్య నన్ను ప్రేమించి, యేసయ్య నా దౌర్భాగ్యమైన స్థితిని చూసి, నా భ్రష్టత్వాన్ని చూసి, నేను పాపముల చేత బంధించబడిన ఆ పాపము యొక్క కట్లను చూసి ఇతన్ని విడిపించాలా, ఇతన్ని ఏదో ఒక విధంగా విడిపించి స్వతంత్రుడిగా చేయాలని నా తండ్రి నన్ను కనికరించారు. అందుకని నన్నెంతగానో ప్రేమించెను. పాడ అందరూ, నోరున్న ప్రతి ఒక్కళ్ళు పాడాలి గట్టిగా, స్లోగా కాదు, అందరికి వచ్చిన పాడ. నన్నెంతగానో నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. పాడ అందరుగా, పాడాలి ప్రతి ఒక్కరు గట్టిగా. జీవాపు పాడాలి ప్రతి ఒక్కరు, చప్పట్లు కొడుతూ. చాలు, మళ్ళీ పాపం అనే దాసత్వం అనే కాడి కిందకు మీరు మళ్ళీ ఏం చేయకూడదు, పోకూడదని హెచ్చరించబడ్డాం బైబిల్ గ్రంథంలో. పాపమనే ఆ దాసత్వం అనే కాడి కిందకు వెళ్ళిపోయి మళ్ళీ చిక్కుల్లో పడొద్దు, ఆ సినిమా అనే చిక్కుల్లో పడొద్దు, ఆ వ్యభిచారం అనే చిక్కుల్లో పడొద్దు, ఆ పరపురుషుడు అనే చిక్కుల్లో పడొద్దు, ఆ పరస్త్రీ అనే చిక్కుల్లో పడొద్దు, లేక యవనస్తురాలు చిక్కుల్లో పడొద్దు, ఒక యవనస్తుడు చిక్కుల్లో పడొద్దు, సూపుల్లో పడొద్దు, సూపులు అనే చిక్కుల్లో పడొద్దు, సెల్ ఫోన్ మెసేజ్లు అనే చిక్కుల్లో పడొద్దు. పడితే మళ్ళీ పాపానికి ఏమవుతావు, దాసుడు అయిపోతావు. పాపానికి దాసుడైనప్పుడు ప్రభు అన్నారు, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉండడు. కింద చదివితే ఉంటుంది, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారులు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. దాసుడు ఇంట్లో ఉండడు. మనం పాపం చేసినప్పుడు పాపానికి దాసులం అయిపోయినాం. మనము పాపానికి దాసులం. నాకు మ్యారేజ్ అయిన తర్వాత, ఆ రోజు మ్యారేజ్ అయిన సాయంత్రం నేనే ప్రసంగం చేయాల్సి వచ్చింది మన ఇంటి దగ్గర, మ్యారేజ్ ప్రసంగం. ఎందుకు? మ్యారేజ్కి భక్తి చేయడానికి ఆటంకాలు పెట్టుకునేది అది స్వతంత్రుల లక్షణం. పాపమునకు దాసులైన వాళ్ళు అన్నిటికీ ఏమవుతారు, వరి గడ్డి పరక అడ్డొత్తి ఏమవుతారు, ఆగిపోతారు. స్వతంత్రులు గడ్డి పరక ఎందుకు ఆగుతారండి? చెడిపోయిన కారుకి చిన్న కట్ట అడ్డొత్తి ఆగిపోద్ది, చిన్న కట్టొత్తి ఆగిపోద్ది. మాకు పని ఉందండి, మా అబ్బాయి, మా కాల్ డెలివరీ అయ్యింది, మా అమ్మాయి డెలివరీ అయ్యింది, మందులు తేవటానికి వెళ్ళాను, అందుకనే ప్రేయర్కి ఆటంకం అవుతుంది. ఇవన్నీ పాపానికి దాసులైన వాళ్ళు చెప్పే మాటలు. స్వతంత్రులు ఏం చేయరు. స్వతంత్రుడు ఏమడ్డొచ్చింది, అడ్డు ఎందుకు వచ్చింది, వచ్చిందా? ఒక దెబ్బ క్రీస్తు నామంలో ఏమవుతాయి, అవన్నీ తొలగిపోతాయి. ఏమి ఆటంకము, ఏమి అడ్డు? స్వతంత్రుడికి అడ్డే లేదు. ఒకళ్ళు వచ్చిన దేవుడు చూసుకుంటారు. కానీ పాపమునకు దాసుడైన వాడికి ఏమొస్తాయి, అన్నీ అడ్డులే, అన్నీ ఆటంకాలే. స్వతంత్రులు ఇంట్లో ఉంటారు, కుమారులు ఇంట్లో ఉంటారు. దాసుడు ఎక్కడ ఉంటాడు?
బయట ఉంటాడు. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ రోజున అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, ఏదో సిటీ పోయాడు, అక్కడ బార్ షాపులో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఒక క్లబ్లోకి వెళ్ళిపోయి అక్కడున్నాడు. ఎందుకని? నువ్వు పాపానికి దాసుడు అయిపోయి మళ్ళీ ఎందుకు భక్తి వేషం వేసుకుని ప్రజల్ని మెప్పించాలని కోరుతున్నాడు మనిషి? ఏదో సిటీ వెళ్ళాడు, అక్కడ సినిమా హాల్కి పోయాడు. పాపానికి దాసుడు. ఇట్టి వారు దేవుడు మాకు మేలు చేయలేదు, దేవుడు మా కుటుంబానికి మేలు చేయలేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు, దేవుని నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయని ఎందుకు దేవుని మీద మళ్ళీ నింద వేస్తున్నాడు మనిషి? నువ్వు సరైన వ్యక్తివా? నువ్వు పాపం అనే దాసత్వం నుంచి ప్రభు చేత విడిపించబడి మళ్ళీ పాపమునకు దాసురాలుగా ఎందుకు వెళ్ళావు? మళ్ళీ ఈ శ్రమను ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు ఈ శ్రమ తెచ్చుకోవడానికి ఎవరు? నువ్వు కూలుటకు కారణము ఎవరు? నువ్వే. నువ్వు పడిపోవటానికి కారకుడు ఎవరు? నువ్వే. నువ్వు శ్రమలు తెచ్చుకోవడానికి కారణం నువ్వే. నాకు ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి గల కారణం నేనే. మన ఇంట్లో ఉసిరికాయ పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది, కనీసం మజ్జిగ చుక్కేసుకోకుండా అది బాగా ఉందని కనీసం ఒక నెల 2 నెలలు పుల్లుకు తినేశానండి. ఏమొచ్చింది? ఐబీపీ వచ్చేసింది. దానివలన ఎంత ఇబ్బంది, ఎంత శ్రమ, ఎంత కష్టమో నాకు నేనే తెచ్చుకున్నది. అది ఎవరో తెచ్చింది కాదు, దానికి కారకుండా నేనే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పిల్లలు చెడిపోవటానికి కారకులు ఎవరు? తండ్రివైన నువ్వు నీ ఇంట్లో మాటలో నీ పిల్లలకు మాదిరికరంగా ఉన్నావా? నీ మాటలు వింటే ఎంత చండాలమో నీ పిల్లలు అసహించుకుంటారు. అరే అనేలాగుంది నీ మాట, ఏమే అనేలాగుంది నీ పిల్లలు నిన్ను ఏమే అనేలాగా. ఎందుకని? నీ ప్రవర్తన సరిగా లేదు. నీ ఆభరణములు ఎక్కడో సైతాను ఏం చేశాడు? వాడు ఆది నుండి నరహంతకుడు, పైపెచ్చి ఎవరు? వాడు సత్యమందు నిలిచేవాడు కదా, వాడు ఎవరు? దొంగ. నీ ఆభరణములు దోసుకుపోయాడు. నేను ఒకప్పుడు పాపమునకు దాసుడిని, పాపములోనే బ్రతికా. కానీ ప్రభు నన్ను స్వతంత్రుడిగా చేయ నిమిత్తము ఆయన ఘనమైన ప్రణాళిక చొప్పున నన్ను పిలిచారు. ఈ రోజున ఇంకా ఇప్పటికీ పాపానికి దాసుడుగా చేయడానికి వాడు చెయ్యని ప్రయత్నము లేదు, వేయని బాణము లేదు. అయినా సరే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు అని చెప్పబడినట్టు నిత్యము జీవితము, నిత్యము జయించే మనసు దేవుడు మనకి ఇస్తారు. కుమారుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాడు, దాసుడు ఎక్కడ ఉంటాడు? పాపానికి దాసుడు అయిపోయిన మనిషి యేసుప్రభు అనే ఇంట్లో ఒక దీవెన తీసుకెళ్ళడానికి స్వతంత్రత ఎక్కడుంది? వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయండి, మాకు లేవు. నువ్వు పాపానికి దాసుడుగా బ్రతుకు, అన్నీ వస్తాయి. నువ్వు బయటే ఉంటావు, నువ్వు పాపంను విడిచిపెట్టవు, సినిమాను విడిచిపెట్టవు, తలుపులు వేసుకుని టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తావు, ఏమీ ఎరగనట్టు కనపడతావు. పాపానికి దాసుడు, పాపానికి దాసురాలు, మాకేమీ లేవండి, అన్నీ లోపాలే. ఎందుకు నీకుంటే? నీ దాసుడు బయట ఉన్నాడు, కుమారుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, అన్నీ స్వతంత్రంగా ఉన్నాడు. నువ్వు పాపానికి దాసుడుగా ఉంటావా? యేసుప్రభు అంటున్నారు, కన్యక తన ఆభరణములను మరుసునా? నువ్వు మర్చిపోయావు. నీ విధేయతను ఎక్కడ మర్చిపోయినావు? ఉద్యోగం రాకముందున్న విధేయత, దీవెన లేనప్పుడు ఉన్న విధేయత, ఇల్లు లేనప్పుడు ఉన్న విధేయత, లేక డబ్బు నీ చేతికి రానప్పుడున్న విధేయత, లేక నీకు కొంచెం మేలంటే ఏంటో తెలియనప్పుడు ఉన్న విధేయత ఇప్పుడు ఉందా? అసలు ఇప్పుడుందా? ఆ మనసు ఉందా? ఆ స్థితి ఉందా? ఆ తగ్గించుకునే మనసు ఉందా? మీది చూసి గర్వించే మనసు వచ్చేసిందా? నేనేంటి, నేను ఉద్యోగము, లేకపోతే నేను మంచి డబ్బు ఉంది, నేను మంచి వ్యాపారం, లేకపోతే మంచి పరిస్థితి, ఇదేనా? అది ఆభరణములు కలిగిన లక్షణాలా? నీ గత స్థితి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? నీ పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు పరిస్థితిని చూసుకుని నువ్వెందుకు అలా ఆభరణములు లేని వ్యక్తిగా అయిపోతున్నావు? అందరేమో ఆభరణాలు కావాలని మారు మనసు పొందుతుంటే నువ్వేమో ఆభరణాలు కోల్పోయి అతిశయపడుతున్నావు. విధేయత లేదే, దీనత్వము లేదే, తగ్గించుకునే మనసు లేదే, లోబడే మనసు లేదే. ఒక యవనస్తుడిగా ఉన్నావు, విధేయత ఏది? ఒక మాటల్లో విధేయత ఏది? దీనత్వం ఏది? ఆ మాటల్లో దేవుని భయం అనే ఆభరణం ఏది? అదేమీ అవసరంలా.
నువ్వు ఆభరణములు ధరించని నిన్ను చూసి నీకు వివాహం కావాలన్నా లేక నీ బిడ్డలకు ఏదన్నా కావాలన్నా దేవుడు ఒక ఆభరణములు గల వ్యక్తిని సిద్ధం చేయగలరా? చెప్పండి. నువ్వు ఆభరణాలు కోల్పోతే ఆభరణాలు లేని వ్యక్తినే దేవుడు నీకేం చేస్తారు? సిద్ధం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు విధేయులు గారు, వాళ్ళు ఆభరణాలు లేనివాళ్ళే, వాళ్ళు ఆభరణాలు లేవు, వాళ్ళు భయంకరమైన స్వభావాలతో ఉన్న వాళ్ళే. నువ్వు ఆభరణాలు కోల్పోయి లోకస్తుల్లాగా నువ్వు ఉన్నావు, అట్టి వాళ్ళని నీకు జడ్జ్ చేస్తారు. నువ్వు ఆభరణము కలిగి ఉంటే, భయభక్తులనే ఆభరణము కలిగి ఉంటే, విధేయతనే ఆభరణము కలిగి ఉంటే, తగ్గించుకునే ఆభరణం కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు అన్యాయం చేస్తారా? సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. ఎవరినో చూసి ఎందుకు పులిని చూసి నక్క వతలు పెట్టుకున్నట్టు ఎవరినో చూసి నువ్వెందుకు నీ హృదయం నాశనం చేసుకున్నావు? ఎందుకు నీ ఆభరణాలు కోల్పోతున్నావు? ఎవరినో చూసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎవరినో నీ ఆలోచన, నీ ఉనికి, నీ ఉద్దేశము, నీ తలంపులకి ఎప్పుడు అంతేనా? నీ వెనక్కి తిరిగి చూసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి అతిశయించడానికి ఏమైనా నీ దగ్గర ఉందా? అవన్నీ మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టి ఎందుకు నువ్వు ఆభరణాలు లేకుండా జీవించాలనుకుంటున్నావు? పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరుషున మరవదు. దేవుని బిడ్డ, నీ జీవితం నేను ముగించబోతున్నా. ఆభరణములు కలిగి జీవిద్దామా? హేగే నిర్ణయించిన అలంకారమే ఆభరణ. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఆభరణం ఇస్తారు, అదే హేగే నిర్ణయించే ఆభరణము. విధేయతని ఆభరణము, విధేయతని ఆభరణము. అలాంటిది మనకు కావాలా? అది మనకెంతో అవసరం. ఈరోజు పెళ్ళిళ్ళు అయినాయి, సుఖం ఉందా? ఈరోజు పెళ్లి చేసుకున్న పెళ్ళి అన్నారు, పెళ్లి చేశారు, సుఖం ఏది? ఎక్కడ సుఖం ఉంది? ఈరోజు చాలామంది ఆడపిల్లలు, మా ఆయన గారు కనుక నాకు పెళ్ళైన తర్వాత ఆయన టీ తాగుతారేమో అనే ఆలోచన రాగానే నేనేం చేస్తా, వేడి వేడి అల్లం టీ తెచ్చి ఆయన ముందు పెడతా. అసలు నువ్వు పెళ్ళయిన తర్వాత ఆయన ఏదైనా చిన్న మాట అంటే ఒక మూలను కూర్చుని పెద్ద కళ్ళు వేసి చూడకుండా ఉంటే ఆయన దడిసి ఏం చేయవు, బయటికి పారిపోరు. నువ్వు కనుక ఏదైనా చిన్న మాట అనగానే ఒక మూలను కూర్చుని పెద్ద కళ్ళు వేసి చూసావనుకో, దెబ్బకి ఏం చేస్తాడు ఆయన? ఇంట్లోంచి పారిపోతాడు. ఏంటిరా ఇంత తొందరగా, ఏంటి పారిపోతున్నావు, ఇంత భయపడుతున్నావు? అయ్యో బాబు, మన ఇంట్లోకి దెయ్యం వచ్చిందమ్మా. ఏమొచ్చింది? మన ఇంట్లోకి దెయ్యం వచ్చింది. ఏం దెయ్యం రా? అయ్యో మా అమ్మ ఆవిడ ఏదో చిన్న మాట అనగానే పెద్ద కళ్ళు చేసింది, అవి చూడలేక నేనేం చేశాను? అయ్యో బాబోయ్, పెద్ద దెయ్యం వచ్చింది మన ఇంటికి. ఎందుకని? ఆభరణాలు లేని కన్యకగా సంఘములో ఏం చేసినామే? ఎదిగినారు. నేను ఆభరణము సంపాదించుకోవాలా? ది లార్డ్ శివాంజలికల్ ఫెలోషిప్ సావాసములో విధేయతనే ఆభరణము కావాలా? నా అత్తమామల ముందు విధేయత, నా తల్లిదండ్రుల ముందు విధేయత, నా భర్త ముందు విధేయత, నా భార్య ముందు విధేయత, నా సేవకుల ముందు విధేయత, నా సంఘస్థుల్లో ఉన్న చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కులం అనే ప్రస్తావన లేకుండా ఏంటది? విధేయత నాకు అవసరం. ఎవరి సంగతో నేను ఆలోచించను, ఎవరికో నేను తీర్పులు తీర్చే తెలివితేటలు నాకు వద్దు, ఆ పనికి మాలిన తెలివితేటలు తీర్పులు వద్దు. అతిశయపడి ఎక్కువ మాట్లాడితే నేను ఎక్కువ తెలివితేటలు గల వ్యక్తిగా ఉంటానని అలాంటి చాండాలపు లక్షణాలు అవసరంలా నాకు. చాలా ఉంది వాక్యం చెప్పడానికి, టైం లేదు. ప్రార్థన చేసుకుందాం. విధేయతనే ఆభరణాలు ఉన్నాయా? దేవుని బిడ్డ, గత స్థితిలో నీ స్థితి ఏమిటి? గత కాలమందు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎందుకు అతిశయపడుతున్నావు? ఎందుకు నీ ముఖంలో అంత గర్వం ఉంది? లోబడే మనసే కోల్పోయినావు. కారణం ఏమిటి? నీ ఆభరణములనే నగలు ఎక్కడ దొంగల చేతిలో చిక్కుపోయినాయా? దొంగ ఎత్తుకుపోయినాడా? నిన్ను ఒట్టి వ్యక్తిగా చేస్తే ఆ ఒట్టి వ్యక్తిగా ఉన్న మళ్ళీ నువ్వు అతిశయపడుతున్నావా? దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీ శ్రేయస్సును దోసుకున్నాడు, నీ విధేయతను దోసుకున్నాడు, నీలో దైవ భయం అనే లక్షణాలు ఆభరణాలు దోసుకున్నాడు. కానీ నువ్వు ఏదో అతిశయపడుతున్నావు. దేన్ని బట్టో అర్థం కాని స్థితిలో ఉన్నావు. ప్రార్థన చేసుకుంటావా? దేవుని బిడ్డ, నీ గత స్థితిని ఆలోచించు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రభా, సర్వోన్నతుడా, మహోన్నతుడా,
దయగలిగిన దేవా, కనికరము కలిగిన దేవా, సంఘమును బహుగా ప్రేమించినటువంటి మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మాటలకై మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. వాడు అబద్ధమునకు జనకుడు, వాడు యందు సత్యమే లేదని మీరు రాశారు. నాయన నరహంతకుడై ఉన్నాడు అని మీరు చెప్పారు ప్రభా. నిజముగా ఈ దినముల్లో ఎంతమందిని ప్రభ వాడు నాయన ప్రభ పరిగెడుతూనే ఉన్నాడు మా వెనకాల. నా తండ్రి ఒక్కసారి దర్శించండి నాయన. అబద్ధములు చెప్పేలాగా, సత్యము లేకుండా చేసేలాగా నాయన, అనేకులను ప్రభ ఇబ్బంది పెట్టేలాగా వాడు మా వెనకాల ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా, నా తండ్రి సర్వోన్నతుడా, మమ్మల్ని మీరుగా దాటిపోవద్దు. ఈ దిన మన వాక్యం విన్న బిడ్డలందరినీ దర్శించండి నాయన. మీ మాటలు మా హృదయంలో ఉంచుకునే కృప దయచేయండి నాయన. ఇదిగో ప్రభ, మాకు కలిగిన దానిని దుష్టుడు వాటిని ఎత్తుకుని పోకుండా గట్టిగా పట్టుకోమని మీరు చెప్పారు. దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకోమని మీరు చెప్పారు ప్రభా. నా తండ్రి అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షణ పొందునని మీరు చెప్పారు. మీరు మాట్లాడిన మాటలకై మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏదియో ఎస్తేరు కోరలేనట్టుగా నా దేవా, ఇదిగో పెళ్లి కుమారునిగా రాబోతున్నటువంటి తండ్రి నాయన, మీ ముందు మేము ఎలాగో నిలబడవలెనో నా తండ్రి మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచండి. వధువు సంఘముగా ప్రభ ఏ ఆభరణములను మేము ధరించుకొని నాయన రాజున్నద్దకు తీసుకుని రాబడాలో మాకు నేర్పించండి నాయన. విచిత్ర పని గల వస్త్రములను ధరించుకొని ఆమె రాజునందుకు తీసుకుని రాబడుతుందని మీరు చెప్పినట్లుగా మమ్మల్ని అట్టి విధంగా సిద్ధము చేయండి. ఈ దినములలో ఆభరణములను కోల్పోయిన వారిని మేము చూచుచున్నాము. అట్టి జాబితాలో మమ్మల్ని ఉండనివ్వద్దు. వేటినైతే మేము కోల్పోయామో వాటన్నిటిని ఇదిగో ఇటు ఆరాధన కార్యక్రమాల్లో బుధవారము, శనివారము వాటిని తిరిగి సంపాదించుకునే కృప మాకు దయచేయమని యేసు నామం బట్టి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని నాదనిందుకు, నీదనిందుకు, నీది నీది కాదుగా నిఖిలమందునా, నీది నీది కాదుగా నిఖిలమందునా, నీ బ్రతుకెప్పుడు ముగియును నీకు తెలియునా, నీ బ్రతుకెప్పుడు ముగియును నీకు తెలియునా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని నాదనెందుకు, నాదనెందుకు, కులము బలము ధనము ఘనము ఏది నికరమో, అందచంద బంధువర్గమేది నికరమో, కులము బలము ధనము ఘనము ఏది నికరమో, అందచంద బంధువర్గమేది నికరమో, కాని దాని కొరకు నీవు కాలు దోచు, కాని దాని కొరకు నీవు కాలు దోచు, కలసి రాలేదని కలత చెందకు, కలసి రాలేదని కలత చెందకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని నాదనెందుకు, వేదనెందుకు, పాప శాప మందు పరితపించుచు, శాప శోక తప్తమైన బ్రతుకు ఎందుకు, పాప శాప శోక మందు పరితపించుచు, శాప శోక తప్తమైన బ్రతుకు ఎందుకు, ప్రాణమిడిన ప్రియుడు యేసు శరణు కోరినా, ప్రాణమిడిన ప్రియుడు యేసు శరణు కోరినా, కరుణతోడ నిన్ను బ్రోచి పరము చేర్చుగా, కరుణతోడ నిన్ను బ్రోచి పరము చేర్చుగా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని కాదనెందుకు, వేదనెందుకు, నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియునా, సత్యమైన పాలనయే జరుగునచ్చట, నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియునా, సత్యమైన పాలనయే జరుగునచ్చట, యేసుక్రీస్తు అన్ని వేళ, రాజ్యమేలుగా, యేసుక్రీస్తు అన్ని వేళ రాజ్యమేలుగా, నీతి న్యాయ
క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? ఏది నీది కాదుగా ఇకిల మన్నునా, ఏది నీది కాదుగా ఇకిల మన్నునా. నీ బ్రతుకెప్పుడు ముగియును నీకు తెలియనా? ఈ బ్రతుకెప్పుడు ముగియును నీకు తెలియనా? క్షణికమైన బ్రతుకు